హలో గాయస్, డే 8 మంత్ ఆశ్రమ్. సో మరి మార్నింగ్ అయితే అయిపోయింది. 4:30కి వెళ్ళేసేసి నేను యోగాస్ అండ్ క్రియాస్కి అయితే వెళ్ళేసి వచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం అయితే ఇంకా వెళ్దాము. సో ఈరోజు మనకి ఫీస్ట్ అవుతుందండి. ఫీస్ట్ అంటే మనకి ఇంక ఇన్ని రోజులు ఈ చప్పటి కూడా అయితే తిన్నాం కదా, మనం బయటికి వెళ్ళాక సర్వైవ్ అవ్వాలి కాబట్టి కొంచెం మంచి ఫుడ్ అయితే పెడతారు ఈరోజు. దోశలు, ఇడ్లీలు అలాంటివి. అలాగే మనం ఈ రోజులు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేసాం కదా, సాల్ట్ ఇవి ఏం లేకుండా. అంటే ఈరోజు కూడా సాల్ట్ వేయరు, కానీ మనకు తగ్గట్టు కొంచెం అయితే చేస్తారు. సో ఇన్ని రోజులు ఆ ఫుడ్ తింటే ఎలా ఉందో, అలాగే ఈరోజు మన మసాలాల ఫుడ్ తింటే ఎలా ఉంటుందో అని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అయితే చేస్తారంట. ఇది మన బ్యాచెస్ ఉంటాయి కదా, 15 days 13 daysకి వస్తారు కదా. సో మనకు 15 days అయిపోతుందని ఒక రోజు ముందైతే ఇది పెడతారు. సో మరి ఆ ఫీస్ట్లో కూడా మనకి ఏం పెట్టారు, ఏమేమి ఇస్తున్నారు అన్ని వీడియోస్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. సో గైస్, మీరు అందరూ వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ షేర్స్ అలాగే లైక్స్ అయితే ఎక్కువగా చేయట్లేదు. సో ఇంత మంచిగా వ్లాగ్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయండి. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్, అందరికీ షేర్ అయితే చేసేయండి. ఓకే గైస్, అది మరి. సో నేను వెళ్ళిపోయి అయితే అది కూడా మీకు ఏమేమి పెట్టారో మొత్తం వీడియో వచ్చేస్తాను, చూసేయండి, మీకు కూడా నచ్చుతున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేస్తాము. లేదా నాకు వచ్చేసాయి. గైస్, మీకు అయితే మరి ఏమేమి ఫుడ్ పెడుతున్నారో అర్థమవుతుంది అనుకుంటాను. ఫస్ట్ అయితే కీర్ పెట్టారండి, క్యారెట్ కీర్ అన్నారు, కానీ అది రాగి జావా కీర్లా అయితే ఉంది. సో దాని తర్వాత అయితే మనకు వడ పెట్టారు, అలాగే సాబుదానా ఇడ్లీ పెట్టారండి. సో ఇక్కడ వడ కూడా బేక్ చేస్తారండి, మనకు మామూలుగా ఆయిల్ ఫ్రై అయితే చేయరు, అసలు అయితే ఆయిల్ అయితే వాడరు. సో దాని తర్వాత సాంబారు, ఇది సేమియా ఉప్మా అని చెప్పారు, మళ్ళీ ఫుడ్ మెనూ అయితే మార్చేశారండి, ఇదేదో ఇంకేదో ఉప్మా పెట్టారు. సో దాని తర్వాత మనకి అల్లం చట్నీ అయితే వేసారు, చూస్తున్నారు కదా, అల్లం చట్నీ. అలాగే మనకి కారప్పొడి పెట్టారు, కారప్పొడి పప్పుల పొడి అండి ఇది. సో మనకు పక్కన చూస్తున్నారు కదా, పక్కన కూడా ఇంకా దోశ కౌంటర్ కూడా ఉంటుంది, అందులో మనకి పెసరట్లు వేస్తారు. సో మనమైతే ఫస్ట్ ఇది తీసుకెళ్ళి టేబుల్ పై ఇట్లే పెసరట్లు కూడా చూద్దాం పదండి. సో గాయస్, చూస్తున్నారు కదా పెసరట్లు అయితే ఎలా చేస్తున్నారో. మనకి డైరెక్ట్గా మనం బయట తింటే ఎలాగ డైరెక్ట్గా వేడిగా పెనం మీద నుంచి తీసేస్తారో, ఇక్కడ కూడా అంతే అండి. వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా పెనం మీద నుంచి తీసి అయితే వేసేస్తారు. చూస్తున్నారుగా ఒక్కసారికి ఎన్ని దోశలు అయితే చేస్తున్నారో. ఇవి దోశలు కావు ఫ్రెండ్స్, పెసరట్లు. సో పెసలతో చేస్తారు కదా, సో హెల్త్కి కూడా మంచిది. సో చూడండి, అలాగే మా వాళ్ళని రివ్యూ అడుగుదాం. 2 రోజుల తర్వాత మన ఫుడ్ తింటున్నారుగా, ఎలా ఉందో అడుగుదానండి. సో ఎలా ఉంది అయితే, 2 రోజుల తర్వాత తింటే బాగుందా? ఎక్సలెంట్గా ఉంది. మీరేమంటారు? ఇంకెలా ఉంది మరి? ఇంకా టేస్ట్ చేసేద్దామండి. నేనైతే ఫస్ట్ ఇడ్లీ తీసుకున్నాను. సో ఇడ్లీ అయితే మనకు కారం తగలక చాలా రోజులు అవుతుందిగా, ఒక్కసారి అల్లం చట్నీ అయితే తీసుకున్నాను. సో అల్లం చట్నీ అయితే స్వీట్గా ఉండిందండి, మనకు అసలు కారం అయితే అసలు తెలియలేదు. అదే అన్నాను మా ఫ్రెండ్తో, ఇది ఏం కారం లేదంటారు. తర్వాత పప్పుల పొడితో అయితే తినాను, అది కూడా సేమ్ అండి. అంటే ఎక్కువ కారం అయితే లేదు మనకి, నార్మల్గా పప్పుల పొడి ఉంటుంది కదా బయట, కారపొడి ఇడ్లీ అది తిన్నప్పుడు అలా ఉంటుంది. కాకపోతే కంపేర్ టు అల్లం చట్నీ ఓకే అండి, పర్లేదు. దాంతో అయితే తినేసాను. సో తర్వాత అయితే మరి వడ తీసుకున్నానండి. సో వడ కూడా నాకు ఆ బేక్ చేశారు కదా, నాకు ఆ బేక్ చేయడం వల్ల నచ్చలేదు అసలు. మనకు మామూలుగా ఆయిల్లో అలవాటైపోయింది కదా, అందుకే ఏమో అసలు తినాలని కూడా అనిపించలేదు ఆ వడ అయితే. నాకు ఈ అన్నిట్లలో నాకు సాంబార్ అయితే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుండింది.
సాంబారు అలాగే కీరు కూడా పర్లేదు. ఇంకా నేనైతే ఇవైతే ఎంజాయ్ చేశాను చూడండి. ఫీస్ట్ అయితే చాలా నచ్చింది ఈరోజు నాకు. గాయస్ మరి అన్నీ తినేసాక నేను కీర్ అయితే టేస్ట్ చేశాను. చూస్తున్నారు కదా, కీర్ అయితే బాగుంది తీయగా. సో దాని తర్వాత అదేదో ఉప్మా అన్నారు, కానీ ఆ టేస్ట్ చూస్తే నాకైతే ఎంత ఎక్కువ లేదండి. ఏదో మిల్లెట్ ఉప్మా అన్నారు. సో దాన్ని చూస్తేనే అలా అనిపించింది నాకైతే. కానీ ఇంకా ఆ బఠానీ అవి ఉన్నాయి కదా, కొంచెం ఎలాగో మేనేజ్ చేసి అలా అయితే వేసేసాను. మన ఫేవరెట్ అయితే వచ్చేసామండి, పెసరెట్ తెచ్చేసుకున్నాను. చూస్తున్నారు కదా, లోపలైతే మనకి క్యారెట్ కూడా వేసారు. నాకైతే పెసరెట్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంటుంది కూడా. మన బయట దోశలు ఎలా ఉంటాయి, పెసరెట్లు ఎలా ఉంటాయి, సేమ్ అలానే ఉంది. సో మరి ఆ కారప్పొడి అల్లం చట్నీతో అయితే ట్రై చేశాను. నాకైతే పెసరెట్ ఒకటి చాలా బాగా నచ్చింది టిఫిన్లో అయితే, ఫిష్లో. ఇదే గైస్ మరి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా మన ట్రీట్మెంట్స్కి అయితే వెళ్ళిపోదాం పదండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మరి మళ్ళీ ఒకసారి ఎండ్ వస్తే నాకు ప్లాంటైన్ లీఫ్ అది పెడతా అన్నారు. డాక్టర్ని అయితే కలవమన్నారు, కానీ ఎండ అయితే సరిగా లేదు. కానీ నేను డాక్టర్ గారిని అయితే కలిసేసి అడుగుతాను, మరి ప్లాంటైన్ లీఫ్కి వెళ్ళమంటారా లేకపోతే న్యూట్రల్ స్పైనల్ స్ప్రే అని ఇచ్చారు. సో ఆ ట్రీట్మెంట్ కూడా మీకు వీడియోలో చూస్తాను చూడండి. సో సేమ్ ట్రీట్మెంట్కి వెళ్ళమంటారా, ఆ ప్లాంటేషన్ దానికి వెళ్ళమంటారా? ప్లాంటైన్ అంటే ఏం లేదండి, మొత్తం బట్టలు వేసి ఓన్లీ అండర్వేర్తో మొత్తం ఎండలో పడుకోబెట్టి మన బాడీ మొత్తము అరటాకులతో కప్పేస్తారు. సో మనకు ఆ వేడి తగిలి మన బాడీలో ఉన్న స్వెట్ వచ్చేస్తుంది, మొత్తము వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. అదే అండి ప్లాంట్ ఇది అదైతే. సో న్యూట్రల్ స్ప్రే అయితేనే మనం పడుకోబెట్టి కిందంగా వాటర్ మొత్తం మన వెన్నెముక ఉంటుంది కదా, సో వాటిని అయితే ప్రెషర్స్తో కొడతారనుకుంటా అంతే. సో అది కూడా నేను ఏ ట్రీట్మెంట్కి వెళ్తానో ఆ ట్రీట్మెంట్ వీడియో అయితే వచ్చేస్తాను చూడండి. సో అది అయిపోయాక డైరెక్ట్ ఈఎంఎస్కి వెళ్ళిపోదాం. ఇంకా మరి ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ఏమి ఉండదు ఈరోజు, ఫీస్ట్ కదా. మార్నింగ్ ఇంత తినేసాం కదా, సో మార్నింగ్ అయితే మనం ఏం తినకూడదని అయితే చెప్పారు రాజుగారు. ఓన్లీ లస్సీ మజ్జిగ ఇస్తారు, బటర్ మిల్క్, అది కూడా సాల్ట్ లేకుండానే నిమ్మకాయ పెడతారు అనుకుంటా. సో చూద్దాం పదండి అది ఎలా ఉంది. గ్యాస్ డాక్టర్ గారిని కాల్ చేశాను. మరి నా ట్రీట్మెంట్స్ అయితే మార్చేశారండి. సో నీమ్ బాత్ అలాగే ప్లాంటైన్ లీఫ్ బాత్ అయితే పెట్టేశారు. గ్యాస్ డాక్టర్ గారి దగ్గరికి అయితే ఈఎంఎస్కి వెళ్ళమన్నారు. 11కి అయితే ప్లాంటైన్ లీఫ్కి వెళ్ళమన్నారు. సో మరి ఈఎంఎస్కి అయితే వచ్చేసాను పదండి. ఈఎంఎస్ అయితే అంతా ఖాళీ ఉంది ఈరోజు. టెక్సీ గ్యాస్ ఏమైతే పెట్టించుకున్నాము, ఈఎంఎస్ అయితే చూస్తున్నారు కదా, ఎలక్ట్రానిక్ మసిల్ ఎక్సర్సైజర్ బాగుందండి. సో మరి మనకు 1 ఇంచ్ లాస్ అవుతుందని పెట్టించుకోవాలి, అందుకే పెట్టించుకుంటున్నాను. ఇదండి అండి. నేను ఈఎంఐస్కి వచ్చాను. వీడు డీజే ఆడుతున్నాడు. ఇవి పెట్టేయండి, ఎక్కువ తక్కువ చేయొచ్చు. అవి వాడుతున్నాడు మీరు చూడండి, నాటకాలు చేస్తున్నాడు, పెంచుతున్నాడు. ఆ పెయిన్ ఎక్కువ వస్తుంది పెంచితే. డీజే వాయిస్తున్నాడు, పెంచుతూ ఉన్నాడు వాటిని. గ్యాస్ ఈఎంఎస్ అయిపోయింది. మరి ఇప్పుడు మనకి ప్లాంటైన్ లీఫ్ బాత్ అయితే ఉంది. ప్లాంటైన్ లీఫ్ అంటే మనని ఎండలో పడుకోబెట్టి మొత్తం మన పైన అరటాకులు కప్పేస్తారు. సో దానివల్ల హీట్ తగిలి ఎండ చూస్తున్నారు కదా, గట్టిగా కొడుతుంది. సో ఆ ఎండకి కృష్ణానది పక్కనే మళ్ళీ స్వెటింగ్ బాగా ఉంటుంది హ్యూమిడిటీ. సో దానివల్ల మనకి మన ఒంట్లో రక్తం కాదు వాటర్ బయటకు వచ్చేస్తుంది మొత్తం. సో డిటాక్సిఫై అయితే అయిపోతాం మనం. సో పదండి అది కూడా చూపించేస్తాను. చూస్తున్నారు కదా, అలా మొత్తం మనం కప్పేసి అరటాకులతో కప్పేస్తారండి మనం కూడా. ఇప్పుడే ప్లాంటైన్ లీఫ్ బాత్ అయితే అయిపోయింది, చూశారు కదా. చాలా వేడి అయితే ఉండే. సో అయిపోయింది. మన ప్లాంటైన్ లీఫ్ అయిపోగానే మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ. ఆ వాటర్ ఫాల్స్ కింద అయితే స్నానం చేయొచ్చండి, చాలా బాగుంటుంది. మడ్ బాత్ ప్లాంటైన్ లీఫ్ బాత్ అయినప్పుడు అక్కడ స్నానాలు చేయడానికి అయితే మనకు అది కూడా ఆన్ చేస్తారు, అది వీడియో పెడతాను చూడండి. చూస్తున్నారుగా రెయిన్ఫాల్ ఇక్కడే. మరి మనకు ప్లాంటైన్ లీఫ్ బాత్ అయిపోయాక నేను ఇక్కడికి వచ్చి స్నానం చేశాను. సో ఇక్కడ ప్లాంటైన్ లీఫ్ బాత్ అయితే చూడండి ఎంత బాగుందో. సో అక్కడ మనం ఉంటే బాగుంటుంది. సో మనం అక్కడ ఉంటే మనపై వాటర్ పడిపోతాయి. నడిచే ఓపిక అస్సలు లేదు. సో మరి బ్యాటరీ కార్ అవుతుందిగా, వాడదాము. ఆల్రెడీ ఎండకి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యే వరకు అయిపోయింది. బ్యాటరీ కార్ చెప్తే వాళ్ళు దింపుతారు, మనకు బ్యాటరీ కార్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. సో ఎక్కువగా ముసలి వాళ్ళు వాడతారు, కానీ మనం కూడా వాడేద్దాం, ఏముంది. బ్యాటరీ కార్ అయితే సో ఇందులో ఎక్కేసి మనం
మధ్యాహ్నం బటర్ మిల్క్ 3 అండి బ్లాక్. మార్నింగ్ ఫుడ్ ఇచ్చారు కదా, సో అందుకే ఇప్పుడు ఆఫ్టర్నూన్ నో లంచ్, ఓన్లీ బటర్ మిల్క్. చూస్తున్నారు కదా, ఓన్లీ బటర్ మిల్కే, మనకి లంచ్ ఏమి ఉండదు. ఈవినింగ్ మళ్ళీ బిర్యానీ ఏదో పెడతా అన్నారు, వెజిటేబుల్ బిర్యానీ లేండి, మళ్ళీ చికెన్ బిర్యానీ అండి. చూస్తున్నారు ఇలా మొత్తం వాపాది బాబా చెట్టు ఇది మొత్తం ఇలా రూసేస్తారు, మొత్తం పేస్ట్ చేసేసి. మడ్ బాత్ అంటేనే అది బంకమట్టి మొత్తం రూసేస్తారండి. చర్మ వ్యాధులు ఇలాంటివి అయితే రావంట. మడ్ బాత్ అయితే ఇది చూడండి, మొత్తం బంకమట్టి తెస్తారుగా, బంకమట్టిని పౌడర్లో చేసి దాన్ని పౌడర్తో చేసి ఇలా నానబెడతారంట. ఇదైతే మడ్ పేస్ట్, ఇది మొత్తం మడ్ పేస్ట్ అండి. బాత్ దగ్గర నేను చేసేటప్పుడు అయితే ఈ బొమ్మ అయితే చూడండి, మనం మడ్ను పోసుకొని నిలబడినప్పుడు అయితే ఇలా ఉంటుంది, ఫన్నీగా అనిపించింది. గ్యాస్ నేమ్ బాత్ అయిపోయే వరకు 4 అయిపోయింది. 4 తర్వాత నేను క్యారమ్స్ ఆడడానికి వెళ్ళాను. సో అక్కడికి మనకు రాజుగారు అయితే తిరుగుతూ వచ్చారు, చూస్తున్నారు. సో రాజుగారు అయితే ఇక్కడే ఉంటారండి ఆశ్రమంలో 24 అవర్స్. సో మనం ఎక్కడైనా ఉంటే కనిపిస్తూనే ఉంటారు. సో మొత్తం చెక్ చేస్తూ ఉంటారు ఎక్కడికక్కడ. సో మనం క్యారమ్స్ ఆడుతుంటే అక్కడికి కూడా వచ్చారు. సో మనం అయితే మాట్లాడడానికైతే మాట్లాడవచ్చు, కానీ వాళ్ళైతే చూడడానికి వస్తారు కదండి, ఎక్కువసేపు అయితే మాట్లాడలేరు అనుకుంటా. మనం కలవాలనుకుంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి కలవచ్చండి. రాజుగారు కాదు ఇలా రాజుగారి దగ్గరికి వచ్చారు. చూస్తున్నారుగా గైస్, మరి రాజుగారు అయితే మనకు వాళ్ళు పనిలో ఉన్నారని నేను ఒక 1 మినిట్ అయితే మాట్లాడాను. సో తర్వాత అయితే ఎక్కువ మాట్లాడలేదు, వాళ్ళైతే బిజీగా ఉన్నారు. సో ఏదో ఫర్నిచర్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు, అందుకే నేనైతే మాట్లాడలేదండి. సో నా క్యారమ్స్ అయితే నేను ఆడుకొని డిన్నర్కి అయితే వెళ్ళిపోయాను. డే 8 ఫుడ్కి అయితే వచ్చేసాము, డిన్నరు. సో ఈరోజు ఫీస్ట్ కదా, మార్నింగ్ ఎలా పెట్టారు, ఇప్పుడు కూడా అలా పెడతారు. ఏమేమి పెడుతున్నా వచ్చేసారండి. గ్యాస్ చూస్తున్నారు కదా, స్నాక్స్ అయితే పెట్టారండి. మిర్చి బజ్జీ పెట్టారు. మిర్చి బజ్జీ కూడా ఏం పరండి, ఓన్లీ బేక్ చేస్తారు, మిర్చి కూడా ఉంటుంది. మిర్చి బజ్జీ, అలాగే కట్లెట్, అలాగే తవా వెజిటేబుల్స్ అండి, తవా చేస్తారు కదా చాట్లాగా, అలా చేసేసి అయితే పెట్టారు. సో తవా తర్వాత మనకి పానీపూరి అయితే పెట్టారు చూడండి. సో ఆలుతో అయితే చేశారండి. సో మనకైతే ఫస్ట్ 4 అయితే పెట్టేశారు పానీపూరి తర్వాత మనకి వాటర్ ఇస్తారండి. పానీపూరిలో వాటర్ ఉంటుంది కదా, సో అది మనం డైరెక్ట్గా కప్ తీసేసుకొని తినేయడమే ఇంకా. సో మరి ఎలా ఉంటుందో నా రివ్యూ అయితే ఇచ్చేస్తాను రండి. ఎలా ఉంది? దాని లోపల డుబాన్స్ బ్రో, ఏమో మిక్చర్ చేద్దాం దీని లోపలనే పెట్టే పానీపూరి. ఇప్పుడు ఏమైనా బయట తినాలనుకుంటే మిక్చర్ తినకు, బయట తినాలి. పానీపూరి తిన ఇక్కడ బాగుంటుంది. అన్లిమిటెడ్ కాదు, అది పానీపూరి అన్లిమిటెడ్. ఇది ఇష్టం ఉంది. గ్యాస్ నేను పానీపూరి అయితే బయట తక్కువనే తింటాను, కానీ ఇక్కడ చాలా రోజులు అవుతుంది కదా. సో మనకి సాల్ట్ అండ్ స్పైసీ లేని ఫుడ్ అయితే నాకు పానీపూరి అయితే చాలా బాగా నచ్చిందండి. సో నాకు మిర్చి బజ్జీ అయితే బేక్డ్ కదండి, ఏం అనిపించలేదు. సో నేను కొంచెం తీసేసుకున్నాను, చూస్తున్నారు కదా, నాకైతే నచ్చలేదు బేక్డ్ మిర్చి అండి. సో పానీపూరి అలాగే కట్లెట్ కూడా అండి, కట్లెట్ కూడా కొంచెం బేక్ చేస్తే ఉన్నట్టున్నాడు. నాకు కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది కంపేర్ టు మిర్చి బజ్జీ, అలాగే మార్నింగ్ వడతో కంపేర్ చేసుకుంటే. ఇదండి ఫీస్ట్ రోజు అయితే మాకు పెట్టిన ఫుడ్.
అలాగే మనకి ఇవి స్నాక్స్ అయిపోగానే మనకి పనీర్ బిర్యానీ, పనీర్ కర్రీ, రైతా, అలాగే గుమ్మడికాయతో చేసిన హల్వా అయితే పెట్టారు. బాస్మతితో చేసిన బిర్యానీ అయితే పెట్టారండి. సో ఫుడ్ అయితే చాలా బాగుండిందండి. సో హల్వా అయితే ఇంకా చాలా బాగుండింది.